వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో ఆన్ 4XL, 5XL అండ్ 6XL అనమాట. సో మనకు ఇంతకుముందు 3, 4, 5 తీసామన్నమాట. సో 3XL మనకి ఈసారి తీసేసి 4, 5, 6XL అనేది యాడ్ చేసామన్నమాట. సో 6XL చాలా మంది కావాలి కాబట్టి, చాలా మంది అడిగారు కాబట్టి మనకు 6XL అనేది నేను తీసుకొచ్చానమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా 2 to 3 పీసెస్ కావాలన్నా హోల్సేల్ రేట్కి మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి మనకి 4XL, 5XL అండ్ 6XL 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, 340, 360, 380లో వచ్చేస్తుంది మనకు. 4XL అంటే మనకి 360, 380 అండ్ 400లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదొకటి. సో ఇవన్నీ మనకి చాలామంది ఇట్లాంటి చెక్స్లో 5XL, 6XL, 4XL అడిగారు కాబట్టి మనం రిపీట్ కొట్టామన్నమాట మళ్ళీ కొన్ని. ఓకే, ఇటువంటి కలెక్షన్ మనకి ML, XL, XXL ఉండేది ఇంతకుముందు. సో 4, 5, 6XL అడిగాడు కాబట్టి మనకు 4, 5, 6XLలో తీసుకొచ్చాం. ఆల్రెడీ ఇవి మనకి 3XLలో ఇంతకుముందు మనం తీసుకొచ్చాం కాబట్టి మనం 3XLలో తీసుకురాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఇవన్నీ మనకి హెవీ క్వాలిటీలో ఉందండి. క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. సో మా షాప్కి రావాలంటే సికింద్రాబాద్ నుంచి జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఒకవేళ మీరు సికింద్రాబాద్ నుంచి వస్తున్నట్టే 16 నెంబర్ బస్ ఎక్కండి. ఒకవేళ మీరు మెట్రోలో కనుక వస్తే మెట్టిగూడ దిగండి. మెట్టిగూడ దిగేసి అక్కడ నుంచి మీరు 16 నెంబర్ బస్ అయినా ఎక్కొచ్చు మళ్ళీ, లేకపోతే షేరింగ్ ఆటో అయినా సికింద్రాబాద్ నుంచి అయినా, లేకపోతే మెట్టిగూడ నుంచి కూడా షేరింగ్ ఆటో తీసుకోవచ్చు. మెట్రో దిగేసి మిర్జాల్గూడ బస్ స్టాప్ అని చెప్పండి. మిర్జాల్గూడ బస్ స్టాప్ నుంచి కరెక్ట్ 1 minute మాత్రమే ఉంటుంది, ఎదురుగా కనపడుతుంది అనమాట. లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. అక్కడ లాస్ట్ 1 minute ఏంటంటే మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉంటుంది. సో దట్ మీకు ఎటువంటి కాలింగ్ చేసే అవసరం ఉండదు అనమాట. ఒకవేళ డౌట్ ఉంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి సేమ్ షర్ట్ వేసుకున్నాను. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇవన్నీ న్యూ కలర్స్ అనమాట, ఇంతకుముందు రాని కలర్స్ అనమాట మనకి 4, 5, 6XL. ఓకే, ఇదొకటి మంచిగా ఉంటుంది. క్లైమాటిక్ చూస్తే కూడా హెచ్చుగా ఉంటుంది. క్లాత్ మందంగా ఉంటుంది. క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఇప్పుడు చలి అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి క్లైమేట్ బట్టి మేము లాంచ్ చేస్తాం ఏదైనా సరే. ఓకే, ఇదొకటి. ఇదిలో బాగుంటుంది. సో ఇవన్నీ మనకి ఈ 6 కలర్స్ ఇల్లు ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాగుంటాయి ఈ కలర్స్ కూడా. ఇది చాలా బాగుందండి కలర్. ఓకే, అన్నిటికీ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. పాకెట్స్ లేదని కాదు, మ్యాచింగ్ ఉంటుంది పాకెట్. ఇదొకటి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఒకటి, దీంట్లో ఒకటి. సో ఇవన్నీ మనకి 4, 5, 6లో అవైలబుల్. ఇదండి. సో మోర్ దెన్ 20 కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. సో మనకు ఆల్రెడీ ప్లెయిన్లో కూడా నేను తీసుకొచ్చేసాను, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియో అనేది. సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది. ఎవరికైనా మ్యారేజ్ సీజన్లో ఒకవేళ మీకు ఎల్లో కలర్లో హల్దీ కుర్తాలు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకు చెమ్కి కుర్తాలు కూడా మనకు నెక్స్ట్ వీక్లో మళ్ళీ అవైలబుల్ వచ్చేస్తాయి అనమాట మన దగ్గర. అది కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు కస్టమైజ్ కావాలంటే కూడా 20 days ముందు చెప్తే, సైజెస్ చెప్తే ఆ సైజ్ ప్రకారం కూడా మేము కుర్తాలు అనేది కుట్టిస్తాం అనమాట. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరగా ఇంకో వీడియో తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. GHMC ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి GHMC ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి. ఇదిగోండి, ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.